ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలనంగా మారారు. ఇప్పటికే తన సోదరుడు మాజీ సీఎం జగన్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్న షర్మిల మరోసారి ఆయనపై సంచలన విమర్శలు చేశారు. హీరో ప్రభాస్తో తనకు సంబంధం ఉందన్న ప్రచారం జగనే చేయించారని పెద్ద బాంబు పేల్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ బాలకృష్ణ ఇంటి నుంచి ప్రచారం జరిగిందన్న జగన్ చెల్లెలిపై ప్రేమ ఉంటే ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. 5 ఏళ్లుగా సీఎంగా ఉండి గాడిదలు కాశారా అంటూ ఫైర్ అయ్యారు షర్మిల. గత కొన్నేళ్లుగా ప్రభాస్తో తనకు ఏదో రిలేషన్ ఉందంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దుష్ప్రచారాలు చేశాయని షర్మిల మండిపడ్డారు. నిజానికి ప్రభాస్ను ఇంతవరకు చూడలేదని చెప్పారు. ఈ రోజుకు కూడా తనకు ప్రభాస్ ఎవరో తెలియదన్నారు. ప్రభాస్తో నాకు ఎలాంటి సంబంధం లేదని, గతంలో పిల్లలపై ఒట్టు వేశారని చెప్పారు. తనకు క్యారెక్టర్ లేనట్టుగా జగన్ ప్రచారం చేయించారని, ఏ అన్న కూడా సొంత చెల్లిపై ఇంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయిస్తారా అని మండిపడ్డారు షర్మిల. అమ్మ మీద కేసు పెడతారు, నాన్న పేరు సీబీఐలో పెడతారు అని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి చెల్లి మీద ప్రేమ ఉంటే ఆ 5 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? గాడిదలు కాశారా అని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చెల్లెలి మీద ఇలాంటి ప్రచారం సాగితే అది కూడా తన మైలేజ్ కోసం వాడుకున్న వ్యక్తి జగన్ అని, తన పొలిటికల్ మైలేజ్ కోసం చెల్లెలు పరువును జగన్ బజారున పడేశాడంటూ ఫైర్ అయ్యారు. గతంలో ప్రభాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో యోగి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా నిర్మాత అప్పటి కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన విజయమ్మ తమ్ముడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్వయానా బామ్మర్ది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్ షర్మిల కలుసుకున్నారనే పుకార్లు పుట్టించారు కొందరు. అప్పటి నుంచి ప్రభాస్కు షర్మిలకు ఏదో లింకప్ చేస్తూ వార్తలను వడ్డీ వారుస్తూనే ఉన్నారు. దీనిపై ప్రభాస్ స్పందించింది లేదు. అటు షర్మిల కూడా తనకు ప్రభాస్కు ఏదో రిలేషన్ ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేసిన యూట్యూబ్ ఛానల్స్పై కోర్టులో కేసు వేశారు. ఆ యూట్యూబ్ వీడియోలను డిలీట్ చేయించడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడిందనుకున్నారంతా. అయితే తాజాగా 2024 ఎన్నికల నేపథ్యంలో అన్నా చెల్లెళ్ల మధ్య చెడడంతో మరోసారి ఈ రూమర్ తెరపైకొచ్చింది. షర్మిల చేసిన వ్యాఖ్యలపై జగన్ రెస్పాండ్ అవుతారా లేదా అనేది చూడాలి. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా.